రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్గొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సిట్రస్ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకు వస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా కాలక్రమేణా వివిధ కారణాల వల్ల అది 40,000 ఎకరాలకు తగ్గడం బాధాకరమని అన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని, ఎప్పుడూ వరిపైనే ఆధారపడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలని అన్నారు. పంట మార్పిడిపై తప్పనిసరి దృష్టి సారించాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగు చేసే రైతులకు సహకారం అందిస్తున్నదని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అయితే బత్తాయికి పేరు ప్రఖ్యాతులుగాంచిన నల్గొండ జిల్లాలో తిరిగి బత్తాయిని ఎక్కువ మొత్తంలో సాగు చేయాల్సిన అవసరం ఉందని, బత్తాయి ఆరోగ్యపరంగా కూడా మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు పంట మార్పిడితో పాటు ఉద్యాన పంటలను సాగు చేయాలని, నల్గొండ జిల్లాలో బత్తాయి సాగుకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్ ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో, సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఎగుమతులు తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బత్తాయిలో అనేక కొత్త రకం వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని, ముందు నుండి నల్గొండ బత్తాయికి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రైతు బీమా, మహిళలకు రుణాలు తదితర సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి రాజిరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రామ్రెడ్డి, చెవిటి వెంకన్న, పావనిరెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లాల అధికారులు, అభ్యుదయ రైతులు, బత్తాయి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను మంత్రి ప్రారంభించారు. మీరందరూ కూడా ఒకసారి నేను విజ్ఞప్తి చేసేదంటే, మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చే గతంలో స్వయంగా బత్తాయి మామిడి తోటలు కూడా మా భూమిలో వేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఈరోజు మళ్ళా మంత్రిగా నాగాల్లో చూస్తున్నప్పుడు మీ అందరికీ జీవన విషయంలో కానీ, పంటల విషయంలో కానీ, పంట మార్పు అనేది కంపల్సరిగా మీరందరూ కూడా పాటిస్తూ పంట ఆడతడి పంటలు అన్ని కానీ, హార్టికల్చర్ కానీ, సెక్రటరీ కానీ చూస్తే ఒక పంట వర్షపట్ల వేసుకున్న రైతులు లాభం చేసే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మా ప్రభుత్వం ముందుగా అన్నదంగా ఉన్నది. మీరు చూస్తున్నది కదా, సందర్భం పండించిన వాళ్ళకి 500 బోనస్ ఇస్తున్నాం ఇమ్మడే. ఎందుకంటే గతంలో పొద్దున్నే పండిస్తే రేషన్ షాపుల ద్వారా పేదలకు ఇస్తే వాళ్ళు తినేవాళ్ళు కాదు, వాళ్ళు అక్కడే బియ్యం ముందు పెట్టేవాళ్ళు, పశువుల దారా కట్టేవాళ్ళు. కానీ ఇవాళ మా ప్రభుత్వం ప్రజల దేశంగా విలువడే కాదు, ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం ఇస్తున్నామంటే వాళ్ళ సన్న బియ్యం పండు
సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ